అర్ధరాత్రి దేవాలయంలో చోరీ. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ మోనేశ్వర స్వామి దేవాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి ఆలయంలోని గర్భగుడి తలుపులు పగలగొట్టి స్వామివారి పంచలోహాల విగ్రహాన్ని, వెండి వస్తువులను హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగిలించారు. ఆలయంలో పూజ సామాగ్రిని చెల్లాచెదురుగా పడేయడంతో పాటు హుండీలోని నగదును తీసుకుని హుండీని పొలాల్లో పడేశారు. ఆలయ హుండీలో ఉన్న నగదు 1,00,000కు పైగా విలువగల స్వామివారి పంచలోహ వెండి కళ్ళు విగ్రహాలను దుండగులు అపహరించుకొని పోయినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ పూజారి విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు విష్ణుమూర్తి ఆచారి, మోనేశ్వర స్వామి దేవాలయ అర్చకుని. రోజువారీగా నేను దేవాలయంలో పూజ చేయడానికి వస్తే మా దేవాలయంలో దొంగతనం జరిగింది. యథావిధిగా ఇక్కడ ఉన్నటువంటి పంచలోహ విగ్రహం, మోనేశ్వర స్వామి విగ్రహము మరియు కంచువి దీపాంతలు, 5-6 తొలల వెండి కళ్ళు, ఆ తర్వాత వినాయకుని 5 తొలల వినాయకుని వెండి విగ్రహం కూడా పోయినాయి. ఇక్కడ తాళాలు విరగొట్టి తీసుకొని వెళ్ళిండ్రు. ఇక తర్వాత పోలీసు వారికి సమాచారం ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్టేషన్కి ఉండి 16 నెలల ఉండి పోయింది. మేము ఆ ఉండిని అక్కడ చైన్లో పడేసి వెళ్ళిపోయినారు. అదంతా చూసుకున్నాం. మా కమిటీ సభ్యులు, అధ్యక్షులు మేమంతా పోయి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇక్కడ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళపై చర్య తీసుకొని పోయినటువంటి మా యొక్క వస్తువులు తిరిగి రావడానికి ప్రయత్నం చేయడానికి పోలీస్ శాఖ వారిని కోరుతాము.